పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు కేవలం గగనతల్ల దాడులకే పరిమితమైన అమెరికా ఇప్పుడు ఇరాన్ గడ్డపైకి నేరుగా సైన్యాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లోకి ఎయిర్ బోర్న్ బలగాలను పంపేందుకు పెంటగాన్ లోతైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో మైరైన్లు మధ్యప్రాచ్యానికి చేరుకుంటడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ ఇరాన్లోకి భూతల సైన్యాన్ని పంపేందుకు అత్యంత వివరణాత్మకమైన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఈ ప్రణాళిక ప్రకారం అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ గ్లోబల్ రెస్పాన్స్ ఫోర్స్ బలగాలను ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో దించే అవకాశం ఉంది. కేవలం గగనతల దాడులతో ఇరాన్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయలేమని భావిస్తున్న అమెరికా ఇప్పుడు బూట్స్ ఆన్ గ్రౌండ్ వ్యూహం వైపు మొగ్గు చూపుతోంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఈ వార్తలపై స్పందిస్తూ కమాండర్ ఇన్ చీఫ్ అయిన అధ్యక్షుడు ట్రంప్కు అన్ని రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంచడం పెంటగాన్ బాధ్యతని, అయితే గ్రౌండ్ దళాలను పంపే విషయంలో అధ్యక్షుడు ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కానీ మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 4,000 మందికి పైగా అమెరికన్ మెరైన్లు భారీ యుద్ధ నౌకలు పసిఫిక్ ప్రాంతం నుండి మధ్యప్రాచ్యానికి తరలి వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైనికులను పట్టుకుంటే వారిని ఎక్కడ ఉంచాలి, పారామిలిటరీ దళాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కూడా పెంటగాన్ పక్కాగా ప్లాన్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ యుద్ధం ఇప్పటికే 4వ వారంలోకి ప్రవేశించింది. ఒకవైపు శాంతి చర్చల కోసం ట్రంప్ 5 రోజుల పాటు దాడులను వాయిదా వేసినట్లు చెబుతున్నా, మరోవైపు సైన్యాన్ని సిద్ధం చేయడం ద్వారా ఇరాన్పై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారు. ఇరాన్ ఇంధన వనరుల కేంద్రమైన కార్గ్ ఐలాండ్పై పట్టు సాధించేందుకు కూడా భూతల దళాలు అవసరమని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ గడ్డపైకి సైన్యాన్ని పంపడం అనేది అమెరికాకు ఒక సూసైడ్ మిషన్ కావచ్చని కొందరు సైనిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు అమెరికా దళాలకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికి దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న పెంటగాన్ సిద్ధం చేసిన ఈ గ్రౌండ్ ఇన్వేషన్ ప్లాన్ ఇప్పుడు ఇరాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే 5 రోజుల గడువు ముగిసిన తర్వాత అమెరికా గగనతల దాడులతో పాటు భూతల దాడులకు కూడా దిగే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే అది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూరుస్తుందనడంలో సందేహం లేదు. చర్చల వేళ ఇరాన్ కీలక వీడియోను